మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినా ఫ్రీ విజిట్ అన్నాడు. యా, సో ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్లో 1919 అంట. ఆయిల్ ఆన్ ప్లైవుడ్ ప్యానల్ అట ఈ పెయింటింగ్. దిస్ ఇస్ ఫ్రమ్ 1919, 1919, మోర్ దాన్ 100 years ఓల్డ్. ఓకే, సో అది అక్కడి నుంచి నేను వచ్చింది పైకి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. ఇదేదో కిరీటం లాగా ఉంది, పాత కిరీటము టైపు. ఇగో చూసారా, దిస్ ఇస్ రియలీ మనము ఆ సినిమాలలో చూస్తాం కదా, మన మంత్రగాళ్ళు పెట్టుకుంటారు ఆ టైప్లో. ఇది రియల్ది ఇది కోమో సొసైటీ హెల్మెట్ మాస్క్ అంట దీని పేరు. ఇది ఏం చెప్తున్నాడంటే ఆఫ్రికన్స్ వాడేది ఇది అని చెప్తున్నాడు. దిస్ ఈస్ మరి ఇది ఏ ఇయర్ది అనేది ట్రై చేసిన చూద్దామని, బట్ నాకైతే ఏమీ అర్థమవుతలేదు. ఇక చూసారా, ఇది కిరీటం లాగుంది. అక్కడ కూడా మళ్ళీ దాని గురించి మొత్తం అన్నీ చూపిస్తున్నాడు. ఇది బటన్స్ అంటే ఆ కిరీటంలో ఏది ఏ పార్ట్, వుడ్తో తయారైంది ఏది, సో వుడ్తో తయారైంది ఇది. తర్వాత హార్న్స్ ఫ్రమ్ దీస్ 4 animals ఆర్ అమాంగ్ ద మెనీ ఇంక్లూడెడ్ ఆన్ ద క్రౌన్ ఆఫ్ దిస్ మాస్క్. చూసారా, అది ఆ హార్న్స్, వాటి కొమ్ములు అన్నమాట. ఆ యానిమల్స్ కొమ్ములు ఉన్నాయి అని చెప్తున్నాడు ఈ మాస్క్ మీద, ఐ మీన్ ఆ హెల్మెట్. అంతకంటే ఏం లేదు. సో అయిపోయింది, లెట్స్ గో డౌన్. మళ్ళీ వచ్చిందారే. సో వీఆర్ ఆన్ 2. చాలా పెద్ద ఎలివేటర్ చూసిరా, అబ్బో ఎంత పెద్దగా ఉంది. సో లెట్స్ గో టు 1. ఓకే, విజిటర్ గైడ్ లైన్స్ ఉన్నాయి దీంట్లో. సో మనం వెళ్ళి ఇంకా చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్. ఇట్స్ అ సండే, టైమ్ ఈజ్ 1 PM. మేము ఆ మ్యూజియం చూసి ఇక్కడికి వచ్చినాం. ఇది ఆల్ ద వే ఎండ్కి వెళ్ళిపోమన్నది. ఇది ఇక్కడ అంతా పెయిడ్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి మధ్యలో, which మనకు అవసరం లేదు. పెయిడ్ పెయింటింగ్స్ చూడాలి, ఆ పెయింటింగ్ టికెట్ కావాలి. ఓకే, సో అవసరం లేదు నాకు. ఇక పోతున్నట్టు చూపిస్తా ఇంకా. సో ఇట్లా గోడలకు కూడా ఇట్లా ఆర్ట్స్ పెట్టారు. మనము ఏవో ఉన్నాయి చూద్దాము. దీనికి టికెట్ ఏం లేదు. ఏంటిది ఇది ఈ బిల్డింగ్స్ ది డౌన్ టౌన్ ది అదనుకుంటా. హియర్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్గా భలే ఉంది. ఇది రియల్ పాలరాయితో చేసింది. ఇంకా పైకి వెళ్ళాలి, అక్కడేదో ఉంది చూపిస్తా. ఫస్ట్ అయితే చూద్దాం. వావ్, సూపర్ ఉంది. వీణు ఉన్నట్టుందాం ఎవరో. సెమీరమిస్ అట, సెమీరమిస్. carved on a single block of marble. This statue is a fictional portrayal of Semiramis, the queen of Assyria around 800 BCE. Okay, it's marble, full marble, single stone anta. Okay, ikkadanta Spanish lo rashindu charitra. Abba, ఇది అసలు బ్యూటీ. ఇది ఒక పిక్చర్ అయితే తీపిచ్చేసుకొని ఇక్కడి నుంచి ముందుకు వెళ్తున్నా. ద కియర్ కలెక్షన్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ అంట. ఓ, స్క్రిప్చర్స్, పుస్తకాలు కూడా ఉన్నాయి పాతవి. అబ్బో, గ్రంథాలు, పాత గ్రంథాలు. చూడండి ఇక్కడ ఈయనను కూర్చోబెట్టారు. కొంచెం ఏమంటారు, వికలాంగుల్ని కూర్చోబెట్టారు. ఎక్కువ వాళ్ళకి ఇచ్చేస్తుంటారు ఇట్లాంటి జాబ్స్ ఏమన్నా వీటిలలో ఉన్నవి. ఈ మ్యూజియంస్, గవర్నమెంట్ వాటిలలో ఉన్నవన్నీ వాళ్ళకి ఇస్తుంటారు. ఏదో ఆర్ట్, సమ్ మోల్డెడ్ టైల్స్ విత్ డ్రాగన్స్. ఇది ఒకటి, సమ్ మెటల్, దిస్ ఇస్ మెటల్ థింగ్. ఏదో కూజ ఎప్పటిదంట ఇది 980 to 1020 CE. అబ్బో, అంటే బార్న్ ఇన్ ప్యారిస్ ఫ్రాన్స్ 1794, డైడ్ ఇన్ ప్యారిస్ ఫ్రాన్స్ 1860. ఆర్టిస్ట్ అన్నోన్ అంట, ఎవరో తెలియదు. ఇది 1794 అంట. ఈజిప్ట్ అంట, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఈజిప్ట్లో తయారైనది. అది చాలా ఏళ్ళ కింది, ఇది 1700స్ది. ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా ఇట్లాంటివి. ఇవ్వండి చూసారా, ఒకటి ఏదైనా మచ్చుకొకటి చూపిస్తుంది అంతే. ఓకే, ఒక దీంట్లోంచి బయటికి వెళ్దాం. ఓ, బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా. పాత బర్నరా, ఇన్సెన్స్ బర్నర్ అట్. ఇదేమో ట్రే అట. ఇది ట్రే ఇది ఏంటిది? బౌల్. సిరియా ఆర్
సిరియార్ అనాటోలియా 1180 to 1189 అంట. అబ్బో 1100ది అది. చాలా యాంటిక్ పీస్. ఇగో కూజా బా ఇది బాగా పాపులర్ మనకు చిన్నప్పుడు అలాదీన్ షోస్ అట్లా కనపడేది అరబిక్ షోస్ ఏమైనా. సిరియా అంట ఇది కూడా. ద హోంబర్గ్ ఎవర్ సిరియా బ్రాస్ అండ్ సిల్వర్ అంట. అట్లా మెటల్ ఉంది ఇందులో, సిరామిక్ ఉన్నాయి, మెటల్ ఉన్నాయి, మెటల్ ఆర్ట్ ఉంది, సిరామిక్ ఆర్ట్ ఉంది, ఇంకో పేపర్ ఆర్ట్, క్యాన్వాస్ ఆర్ట్ ఉంది అన్ని. ఇంకా బేసికల్లీ ఇస్లామిక్ ఆర్ట్. ఓకే, దిస్ ఈస్ డన్. లెట్స్ గో నెక్స్ట్. ఇట్లాంటి చోట్ల టూరిస్టులు ఉంటారు కాబట్టి ఇది భలే క్యూట్గా ఉంది. ఇది బరువుగా ఉంది. ఇది భలే క్యూట్గా బరువుగా ఉంది. దీని ప్రైస్ ఎంతో చూద్దాము. ఇందాక ఒకటి ఊడిపోయింది. $10 అంట. దీని రేటు $10. అంటే ఈరోజు ఇండియా డబ్బుల ప్రకారం చూసుకుంటే 83 పాయింట్ సంథింగ్ ఉంది. అట్లా చూసుకున్న 900 రూపాయలు అన్నట్టు. ఆ చిన్న పిచ్చుక అది ఏంటంటే సెరామిక్ పిచ్చుకలా ఉంది. ఇంకా ఇదేదో పిచ్చి బొమ్మలు. ఇగో దీనికి $25 అంట. ఏదో పిచ్చి బొమ్మలాగా ఉంది. ఇదేదో బట్ట బొమ్మ బట్టతో తయారైంది. ఇక్కడేవో ఇదేదో భలే అనిపించాయి. ఈ బ్రేస్లెట్స్ క్యూట్గా ఉన్నాయి. ఇగో ఇవి మాత్రం $5 అంట. భలే క్యూట్ అనిపించింది నాకు ఇది. ఇట్లాంటివి ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు. $5. అన్ని కలర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా కలర్స్ ఉన్నాయి ఇవన్నమాట. ఇది ఏదో కలర్ బార్ బీడెడ్ బ్రేస్లెట్స్ అంట. ఇక్కడ ఏదో ఉంది. ఇవి బ్రేస్లెట్స్. దీనికి ఎంతో చూద్దాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్రేస్లెట్. దీనికి $29 అంట. $25, $25 పైనే ఉంది. కెఫే ఉంది. ఫుడ్ షాపింగ్ ఎక్కడ పోయినా అది ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఇట్లా ఎగ్జిట్ మళ్ళీ ఇటు వెళ్ళి ఇక్కడ కూడా వెళ్ళి కూర్చోవచ్చు బయట కావాలనుకుంటే. జస్ట్ గో సిట్ దేర్. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా సీటింగ్ ఉంది. ఇది ఇప్పుడు మనం వచ్చింది. మళ్ళీ ఇటు నుంచి కూడా ఒకటి DMA కెఫే అంటే డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కెఫే. జస్ట్ హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు ఉత్తగా, ఖర్చు లేకుండా. ఖర్చు ఉంటుంది, పార్కింగ్ ఖర్చు ఒకటి. ఇంకా ఏంటంటే అది కాకుండా ఇక్కడ నుంచి ఫుడ్ డ్రింక్ తీసుకెళ్ళొద్దు. ఇక్కడే కూర్చొని తిని వెళ్ళిపోవాలి. అక్కడ మళ్ళీ బయట సీటింగ్ ఉంది. ఇంకా అయిపోలే మ్యూజియం, ఇంకా ఉన్నాయి. ఒక కలెక్షన్ ఆఫ్ గ్యాలరీ సెటప్ పైన ఫోటో ఫ్రేమ్ వెరీ బ్యూటిఫుల్. అక్కడ ఏమైనా మెమరీ. ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్లో ఫోటో తీసేసుకొని నెక్స్ట్ ఎక్కడ వెళ్దామా అని చూస్తున్నా. సో నాకు లెవెల్ 4లో కొంచెం ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఏన్షియంట్ అమెరికాస్, మెక్సికో టు పెరు అట. ఓకే, అండ్ అమెరికన్ డెకరేటివ్ ఇవన్నీ ఉన్నాయి లెవెల్ 4లో. సో లెట్స్ గో టు లెవెల్ 4. మాయర్ లైబ్రరీ అండ్ ఆఫీసెస్ అంట. ఇంకా ఇటు వెళ్తే సో ఎలివేటర్ ఎక్కి లెట్స్ గో టు లెవెల్ 4. లెట్ మీ ఫైండ్ ద ఎలివేటర్. ఎక్కడుంది? ఇక్కడ ఏం నడుస్తుంది? ఇక్కడ ఏదో లాకర్స్ ఉన్నట్టున్నాయి ఎవరైనా వస్తువులు పెట్టుకోవడానికి. ఓకే ఫోక్స్, లెవెల్ 3కి వచ్చిన నేను. ఇదేదో ఇంట్రెస్టింగ్ అనిపించింది. లెవెల్ 3లో చైనా అండ్ జపాన్కి సంబంధించిన కొన్ని ఎగ్జిబిట్స్. ఓకే, దిస్ ఇస్ ద మ్యాప్. ఇగో ఫస్ట్ టాటాయిస్ దర్శనం ఇచ్చింది. రాతి టాటాయిస్ లాగుంది, రాయి. అది రాయే, చూస్తేనే తెలుస్తుంది. ఇది మాత్రం పింగాణి లాగా అనిపిస్తున్నాయి. పింగాణి ఆర్ మన ఏమంటారు అది పాలరాయి, అది కాంబినేషన్ ఉండొచ్చు. ఇక్కడ మాత్రం పాలరాయి కనిపిస్తుంది. ఈ పాలరాయి ఉండొచ్చు. చూద్దాం, ఏదైనా ఒకటి చదివి చూద్దాం. అన్నీ చదవాలంటే అంత టైము ఉండాలి, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి మీకు చూసేటోళ్ళకి. హార్స్ 618 to 907 ట్యాంగ్ డైనాసిటీ చైనా. అర్థన్వేర్ విత్ ట్రేసెస్ ఆఫ్ పిగ్మెంట్. 618 907. అమ్మో అంటే అసలు ఎన్ని వందలేళ్ళ కిందిదో ఇది. అది ఓకే. ఇంకా అంతా మోస్ట్లీ చైనీస్ అండ్ పాపా న్యూ గినియానా. పాపా న్యూ గినియాకి సంబంధించింది ఉందా ఇక్కడ? ఇవేంటి భలే ఉన్నాయి క్యూట్గా. పేర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ యాన్సెస్టర్ ఫిగర్స్ అంట ఇవి. వుడ్, హార్స్ హెయిర్ అండ్ గ్రాస్ 1875 to 1925కి సంబంధించిందంట. ఆర్ట్ అంతే. వుడ్ మెయిన్లీ వుడ్. ఇదేదో కార్పెట్ లాగా ఉంది. అండ్ ఇదేదో నగలు ఉంది ఇంట్రెస్టింగ్గా. వాళ్ళ నగలా ఏంది ఇది? క్రెసెంట్ షేప్డ్ ఆర్నమెంట్, ఇండోనేషియా అంట. గోల్డ్ విత్ రత్తాన్ బైండింగ్. అది బంగారు నెక్లెస్. అమ్మో వెరైటీగా ఉంది. ఏదో ఏలియన్ లాగా. అమ్మా ఎందుకు అర్థమవుతలేవు.
ఇవన్నీ వుడ్ ఆర్ట్. ఓకే, ఇట్లా అన్ని ఎగ్జిబిట్స్ దీంట్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక ది ఆర్ట్స్ ఆఫ్ ఆఫ్రికా అంట. ఇందాకదేమో పాపా న్యూ గినియా అని ఉండే, పైన అమెరికన్ ఆర్ట్ అంట. అక్కడ ఏమన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూపిస్తాయి. ఏదో కిరీటం లా ఉంది, ఇంట్రెస్టింగ్. ఏదో ఇట్లా ఉంటారంట, ఇట్లా వేసుకునేదంట వాళ్ళగా. చీఫ్స్ హ్యాట్ విత్ హార్న్ హైక్ ప్రొజెక్షన్స్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యాకు ఆర్ సుకు పీపుల్స్ 20th century అంట. ఇదేదో ఐవరీ లాగా ఉంది, ఏదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏదో కాస్ట్యూమ్ లాగా ఉంది, ఇది చూద్దాం. ఏ దేశంది ఇది? ఓ అబ్బో భలే ఉంది ఇది. మధ్యలో అన్ని గవ్వలు అవి. అబ్బో ఎవరితో డ్రెస్ ఉన్నట్టుందిగా ఇది. ఏంటి? ప్రెస్ ద బటన్ టు ప్లే వీడియో. ఏదో వీడియో ఇస్తాడు, ఆ డ్రెస్ ఎవరిది ఏంది అని. అట్లా అంట, అట్లా వేసుకుంటారంట అది. ఓ ఇదేంటి? ఎగుగెన్ కాస్ట్యూమ్, రిపబ్లిక్ ఆఫ్ బెనిన్, యొరూబా పీపుల్స్ 1975 అంట. 1975 అంట అది. కలర్ఫుల్, లావిష్లీ డెకరేటెడ్ అండ్ వెల్ వార్న్. దిస్ కాస్ట్యూమ్ ఈస్ మేడ్ ఆఫ్ వాల్యుబుల్ ఇంపోర్టెడ్ టెక్స్టైల్స్, కౌరీ షెల్స్ అండ్ అదర్ ఎంబెలిష్మెంట్స్. కాస్ట్యూమ్ అలా అంతే ఆఫ్రికన్. ఇగో ఇది అయితే తెలుసు కదా, మనకు కనిపిస్తుంటాయి ఇట్లాంటి ఆఫ్రికన్ ది డాన్సులు అట్లాంటివి ఏమైనా చూస్తే ఇవి కనిపిస్తుంటాయి. ఇక వాళ్ళ కిరీటం ఉన్నట్టుంది. ఇక 4 head మాస్క్ అంట. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సౌత్ బుండుండు. 1930s అంట. 30s అంట ఇది. 1930s వెరైటీగా ఉన్నాయి చూసిరా బాబా. వూమ్ హెల్మెట్ మాస్క్ అంట. ఒకప్పుడు పెట్టుకునేది ఇవన్నీ. 19th to 20th century అంట, లేట్. ఇగో ఇది ఒరిజినల్ ఫోటో. ఇగో ఓకే. సో ఇట్లాంటివి, ఇది ఇంకో రకమైన హెల్మెట్, భలే ఉంది ఇది కూడా. హే, ఈజిప్ట్ వచ్చేసింది. నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఎప్పుడు పోతానో ఈజిప్ట్కి. ఇగో ద సిల్క్ రోడా, ఏన్షియంట్ ఈజిప్ట్ అంట. ఇవి ఏంటి? కాఫిన్ ఆఫ్, ఇది కాఫిన్ ఆఫ్ హరాంక్ అంట. అబౌట్ 700 BC ఈజిప్ట్. కాఫిన్ అట, మమ్మీస్ పెట్టడానికి యూజ్ చేస్తారుగా కాఫిన్స్. అది అంటే కాఫిన్ అంటే ద సిల్క్ రోడ్ అంట. ఇదేదో మనకు ఏన్షియంట్ ఈజిప్టే. ఇంకా అందులో కొన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయి. ఇండో ముస్లిం ఆర్ట్ అంట ఇదంతా. ఓ ఇది చూసిరా మన, ఇగో కంకణం చూసిరా, చదువుదాం దీని గురించి. ఇక ఇది కూడా ఉంది. పేర్ ఆఫ్ నెక్లెస్, ఇండియా, తంజావూర్, తమిళనాడు, 19th century. గోల్డ్, పర్ల్స్, డైమండ్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ అంటే ఇది. అబ్బో ఇది దీని డిస్క్రిప్షన్. ఓకే, ఇది చూద్దాం. లైలా విజిట్ మజ్ను అట. లైలా విజిట్స్ మజ్ను, ఇండియా, 19th to mid-19th century. ఓపేక్ వాటర్ కలర్ ఆన్ పేపర్ అట. ఇగో ఇవి ఈ గాజుల. కాదు ఆ పిక్చర్ డిస్క్రిప్షన్. అబ్బో పెయింటింగ్, లైలా విజిట్స్ మజ్ను అంట. పోర్ట్రేట్ ఆఫ్ షాజహానా. అగో అది. ఇదేంటిది? పెండెంట్. ఇది పెండెంట్ అంట. తాళి. అగో తాళి చూసి రైట్లో ఉన్న తాళి బొట్టు. 20th century, ఎర్లీ 20th century, గోల్డ్. డిస్క్రిప్షన్ చదువుతాం మీకు అది చూపించుకుంటూ. త్రూ ద అలకొండ ఫౌండేషన్ ఆఫ్ మెమరీ ఆఫ్ సంథింగ్. ఓకే, గోల్డ్, 20th century. ఇది పెండెంట్, తాళి. అట్లుంటుండే అంట తాళి బొట్టు. చాలా పెద్దగా ఉంది. అబ్బో అసలు అంత బరువుది ఎట్లా వేసుకుంటారు. హుక్కా బేస్ అట ఇది. ఈ హుక్కా బేస్ ఇండియా, బీదర్, ముఘల్ పీరియడ్ అట, 17th century ఇది. ఓకే, అబ్బా ఇది చూసిరా, ఇది మనకు కనిపిస్తుంటుంది కిరీటాల మీద. టర్బన్ ఆర్నమెంట్. ఓకే, అంటే కిరీటాల మీద పెట్టేది. 18th century, గోల్డ్, ఎనామెల్, రూబీస్, ఎమరాల్డ్స్, బంగారపతి. హెయిర్ బ్రైడ్ ఆర్నమెంట్, ఇండియా, తమిళనాడు, 19th century. గోల్డ్, రూబీస్, ఎమరాల్డ్స్ అట. ఇగో ఇది చూసిరా, మన పట్టి, చేతి పట్టి, ఆర్మ్ బ్రేస్లెట్, 19th century. గోల్డ్, పర్ల్స్ అండ్ రూబీ. ఓకే, ఇట్లా చూస్తూ పోతే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఉంటుందో లేదో చూస్తారో బాబా. చూసిరా యాంటిక్ పీస్ ఇది. మమ్మీ అండ్ కాటనేజ్, ఈజిప్ట్, 19th dynasty ఆర్ లేటర్. వుడ్ అండ్ పాలిక్రోమ్ అంట ఇది. సో ఇట్లా ఫ్రీగా మ్యూజియంలో చూడనిస్తారా మనకి ఇండియాలో? ఇక్కడ మాత్రం పాసిబుల్ ఏమో. ఇది మన సాలార్జంగ్ మ్యూజియంలో కూడా చాలా ఉన్నాయి, మంచి బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. బట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇదంతా మళ్ళీ ఇదంతా ఇండియా. స్టీల్ విత్ విష్ణు అండ్ లక్ష్మి అట. రాజస్థాన్ ఆర్ ఉత్తరప్రదేశ్. శాండ్ స్టోన్, 11th century అంట ఇది. బాబా ఇక్కడ అన్నీ అవే. ఇక
సౌత్ ఏషియన్ ఆర్ట్ అంట, గ్యాలరీస్ ఆఫ్ సౌత్ ఏషియన్ ఆర్ట్. ఇదేంటి విష్ణు అండ్ అటెండెన్స్ అంట, ఇండియా గుజరాత్, పీరియడ్ 1026 అంట, శాండ్ స్టోన్. ఇది చూడండి ఇక్కడ, సో బ్యూటిఫుల్ అబ్బా. ఏదో ఇది వీరభద్ర, ఇండియా కర్ణాటక, 16th century స్టోన్ అట. మ్యారేజ్ నెక్లెసా, ఇండియా తమిళనాడు, నాటుకొట్టై చెట్టియార్ క్యాస్ట్, లేట్ 19th century, గోల్డ్ అంట. ఇదంతా చూసారా వాళ్ళ నెక్లెస్. ఇది ఇక్కడ బుద్ధ విగ్రహము అట్లాంటివి ఉన్నాయి. ఇదేంది బుద్ధిస్ట్ ఆర్ట్, అది అటు. ఇది హిందూ ఆర్ట్, ఇది చూసారా చాలా బాగుంది. ఇది డోర్, వాట్ ఈస్ దిస్, డోర్ జాంబా, ఇండియా, సెంట్రల్ ఆర్ వెస్టర్న్ ఇండియా, 10th to 11th century, శాండ్ స్టోన్. అంటే దర్వాజాకు ఉంటుంది కదా అదేమో మరి. ఇవన్నీ స్కల్ప్చర్స్ చూసారా. అటెండెంట్ ఆఫ్ విష్ణు అండ్ డిస్కసా, సెలెస్టియల్ ఫీమేల్, ఖజురహో అంట, 11th century, బఫ్ స్టాండ్స్ చూసుకోవచ్చు. 5కి క్లోజ్ అవుతాయి ఇవి. హిందూయిజం, ఇదంతా హిందూయిజం సెక్షను. ఇది 3rd floorలో. వావ్, ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఆహాహా, చూస్తుంటే కళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ఇది పా ఎంత బాగున్నాయి ఇవి. ఇది చూడండి పా, దిస్ ఈజ్ సో గుడ్. బుద్ధ, శక్యముని బుద్ధ, అబౌట్ 1200 to 1300 BCD, 1200 to 1300, థాయిలాండ్ అంట, థాయిలాండ్ది. దిస్ ఈజ్ ష్రైన్, సమ్ ష్రైన్. వాళ్ళు ఫోటో దిగాక నేను మీకు చదివి వినిపిస్తాయి. వెండి, ఆర్ట్స్ ఆఫ్ పెసిఫిక్ ఐలాండ్స్, చైనా అండ్ జపానా, 19th century, యూరోపియన్ ఆర్ట్ అంట. అదంతా కింద. ఓకే, యూరోపియన్ ఆర్ట్. ఇప్పుడు ప్లీజ్ డూ నాట్ టచ్ అంటుండు. ఇదేదో భలే ఉంది ఇది. ఓకే, ఇండియా గుజరాత్, లేట్ 18th to 19th century, సిల్వర్ ఓవర్ వుడ్ అంట. గిఫ్ట్ ఆఫ్ డేవిడ్ టీ ఓస్లీ త్రూ ద ఆల్విన్ అండ్ లూసీ ఓస్లీ ఫౌండేషన్. ఇది గిఫ్ట్ అంట. ఇండో ముస్లిం, ఎలిఫెంట్స్ ఆర్ ఇండో ముస్లిం, ద కోటియర్స్ మౌంటెడ్ ఆన్ ఎలిఫెంట్స్ ఆర్ ఇండో ముస్లిం, సెలెస్టియల్ ఫీమేల్ మ్యూజిషియన్స్ అండ్ బర్డ్స్ ఆర్నమెంట్ ద అప్పర్ లెవెల్ ఆఫ్ ద ష్రైన్. అది అంతే చెక్కబడ్డది. బాగుంది చూసారు. ప్లీజ్ డు నాట్ టచ్. యా, చాలా బాగుంది ఇది చూడడానికి. ఇప్పుడు దీంట్లోంచి అటు యూరోపియన్ ఆర్ట్, ఆర్ట్స్ ఆఫ్ సదర్న్ ఏషియా, ఇస్లాం అండ్ ఏన్షియంట్ ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ నటరాజ్ బొమ్మ కూడా ఉంది చూసిరా మిడిల్లో. యా, ఇప్పుడు ఇది ఇండోనేషియా. ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన కొన్ని పాత పురాతన వస్తువులు పెట్టారు. అంటే మ్యూజియమే అనుకోండి. ఆర్ట్ అంటే ఆర్ట్ అన్నీ ఉన్నాయి ఇలా, ఓన్లీ పెయింటింగ్స్ కాకుండా ఇట్లా అన్ని పాత పాత వస్తువులు. మలేషియా, కెటిల్ డెకరేటెడ్ విత్ ఆర్మ్డ్ వారియర్స్ అంట. పైన బొమ్మల 18th to 19th century, బ్రాంజ్ అంట. మలేషియా. బ్రునై, ఇదేదో జాకెట్ ఉన్నట్టుంది, సెరిమోనియల్ జాకెట్, ఇండోనేషియా అంట సంబంధించింది. ఇదేంది, వాళ్ళు చూడు వాళ్ళ గెటప్ అదేమో. ఏంది ఇది, స్వాడ్ ఇన్ షీత్ అంట, ఇండోనేషియా, 19th to 20th century, ఐరన్ వుడ్, టైగర్ టీత్ అండ్ యూరోపియన్ గ్లాస్ ఆర్ క్రిస్టల్. కొంచెం ఓపిక చేసుకొని పార్ట్ 3 వస్తుంది చూడండి.